విమెన్‌కి ఫ్రీ బస్ అనే ఒక స్కీమ్ నడుస్తుంది కదా 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక రకంగా చూస్తే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి వైపు జనాలు మళ్ళిస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకోటి మన ఫైనాన్షియల్ బర్డెన్సో లేకపోతే సీట్ల గొడవలు, కొట్టుకోవడాలు అన్నీ మీకు తెలిసిందే. అసలు ఇలాంటి స్కీమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు మహిళల్ని కనుక ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఒక వాదన ఏమిటంటే సమాజంలో కాస్త అణిగిమణిగా ఉన్న వర్గానికి ఒక స్వేచ్ఛ వస్తుంది, ఆర్థిక కార్యక్రమాల్లో సమాజంలో పాల్పంచుకోవచ్చు అని కొంత వాస్తవం అన్న దానిలో. కానీ ఫ్రీగా ఇవ్వటం అంటే సాధ్యాసాధ్యాల పరిస్థితిని చూసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిటీస్లో ఫ్రీగా ఇవ్వడానికి నేను అనుకోలేం యాజ్ అ ప్రిన్సిపల్. అవసరమైతే కొన్ని దేశాల్లో ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఫ్రీ అని చెప్పి, ఎందుకంటే కంజెషన్ తగ్గించడం కోసం. దానికి ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. మనకు ఇప్పుడు కూడా కాస్ట్ కట్టినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిటీల్లో ఫుల్గా వైబుల్ ఎప్పుడు కాదు, గవర్నమెంట్ ఎంతో కొంత సబ్సిడైజ్ చేయాల్సిందే. కాబట్టి సిటీస్ వేరు, గ్రామాల్లో వేరు. అనవసరమైన డిమాండ్ క్రియేట్ చేసి కంజెషన్. ఇప్పుడు హైదరాబాద్లో ఏమవుతుందంటే గతంలో 16 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్ళు. ఈ పథకం వచ్చేదాకా 16-17 లక్షల మంది, రోజుకి 16-17 లక్షల మంది బస్సుల్లో. హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కానీ ఏమైంది, 25 లక్షల్లో 18 లక్షల మంది మహిళలు, 7 లక్షల మంది మగవాళ్ళు. ఓకే. గతంలో మరి 16 లక్షల మగవాడు మనకు తేడా తెలియదు. బస్సు 70-80-30 70% మగవాళ్ళు ఉంటారు. ఓకే. మామూలుగా సమాజంలో బయట తిరిగేది. ఓకే 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 70% అంటే 16 లక్షల్లో 70-16 11-12 లక్షలు. ఆ 12 లక్షలు 6-7 లక్షలకు పడిపోయింది. ఆ వారు ప్రైవేట్ వెహికల్స్ పెరుగుతున్నాయి. అవును. కాబట్టి ఇదే టైంలో కనుక బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచినట్టయితే, బస్సుల స్పీడ్ పెంచగలిగితే మనం చెప్పిన పద్ధతుల ద్వారా, అప్పుడు మహిళలు వచ్చి ఎంతమంది వచ్చినా కూడా ట్రాఫిక్ కంజెషన్ పెరగదు. ఇప్పుడు ఆర్టీసీ లెక్క ప్రకారం పూర్వం కంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ని క్యారీ చేస్తున్నాం, కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇంకా అవసరం పెరుగుతుంది. ఎందుకంటే అకామిడేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి అంచేది కొంచెం లోతుగా ఆలోచిస్తే ఫ్రీగా ఇవ్వటం కాదే పెద్ద ఇష్యూ కాదు, ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయటం ఎట్లాగా, దానికి మార్గాలు, స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. ప్రపంచం అంతా చేస్తున్నారు. అన్ని దేశాలు చేస్తే మనం చేయకపోవటం ఏంటి?